హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ మధ్యాహ్నం వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాననమాట. అసలు ఒంట్లో బాలేదు కొంచెము. అంటే ఫీవర్ వచ్చిందనమాట. కానీ ఒంట్లో బాలేక ఓపిక లేకున్నా సరే కొన్ని పనులనేవి మనము వాటిని అలా చేయకుండా ఉండలేము కాబట్టి ఇక్కడ ముందు నాకు ఈ బట్టలు చూస్తుంటే ఇరిటేషన్ వస్తుంది. అందుకే ముందు ఇదైతే ఉతకడానికి వేసేద్దాం మిషన్లో అని చెప్పి ఇక్కడ బట్టలన్నీ కూడా తీస్తున్నాను ఏమేమి వేయాలా అని చెప్పేసి. ఇంకా నేను వంట కూడా చేయాలి. ముందు మిషన్ వేసేసి వంట చేసుకుందాంలే అని అనుకొని మిషన్ అయితే వేద్దామని బట్టలన్నీ ఏరుతున్నాను. ఏమేమి వేద్దామని అన్నీ చూస్తున్నాను అనమాట. క్యాజువల్ అన్నీ వేసేద్దాం ఫస్ట్ అని చెప్పి. అయితే రోజు ఇంకా నైటీసే వేస్తున్నాను కదా ఆల్మోస్ట్. ఇంకా డ్రెస్ అయితే వేసుకొని ఉండడానికి ట్రై చేద్దామని చెప్పి ఇవాళ డ్రెస్ అయితే వేసుకున్నాను. కాకపోతే నేను వేసుకున్న టాప్ వచ్చేసి క్రేప్ అనమాట, కాటన్ కాదు క్రేప్. అయితే ఈ క్రేప్ ఏంటంటే ముందే మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, కొంచెం వాతావరణంలో వేడి తెలుస్తుంది. అయితే ఈ క్రేపు క్లాత్ నేను భరించగలనా లేదా అని చెప్పేసి చూస్తున్నాను. వేర్ చేసినంతసేపు చేసి తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. సో సమ్మర్ హెయిర్ స్టైల్ కూడా వేసేసుకున్నాను అనమాట, కొప్పు. ఇప్పుడు ఈ వాతావరణానికి మనకి జుట్టు ఇలా పడుతూ ఉంటే చిరాగ్గా ఉంటుంది కదా, అది కాక కొంచెం అల్లుకోవడానికి అంటే టైం లేదు. ఇప్పుడు నేను వంట చేయాలి. వంట అంటే ఏదో 10 వెరైటీలు కాకపోయినా ఒక అన్నం ఒక కూర వండాలన్నా కూడా నేను కొంచెం టైం అయితే తీసుకుంటాను. సో ఇంకా సింపుల్గా అన్నము ఇంకా టమాటా కర్రీ చేసినట్టున్నాను ఆ రోజు. ముందు ఈ పచ్చడి వచ్చేసి నిమ్మకాయ పచ్చడి నేను బయట నుంచే తెప్పించుకున్నాను అనమాట. కంపల్సరీ నిమ్మకాయ పచ్చడి ఎప్పుడు ఇంట్లో ఉంటుంది, ఎందుకంటే నాకు చాలా ఫేవరెట్ అనమాట. అయితే ఈసారి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మటుకు అమ్మ ఆల్రెడీ చేసి పెట్టింది నిమ్మకాయ పచ్చడి. నిమ్మకాయలు ఊరబెట్టి దాన్ని పోపు పెట్టింది అనమాట మొన్ననే పచ్చడి. అది నేను తెచ్చుకోవడం మర్చిపోయాను. ఈసారి వెళ్ళినప్పుడు మటుకు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఇక్కడ అన్నీ పెట్టాను కానీ ఏదో ఒకటి మర్చిపోతున్నానండి. అందుకే కిచెన్లోకి బయటికి ఊరికే తిరుగుతూ ఉన్నానన్నమాట. సో ప్రశాంతంగా ఇక్కడ కూలర్ వేసుకుని కూర్చుని ఆరాంగా అన్నం అయితే తింటున్నాను. నాకు తెలిసి 1:30 అయిందో ఏమో, ఆ టైంకే తినేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ నేను టిఫిన్ చేయను కాబట్టి నాకు ఆ పాటికే ఆకలి వేసేస్తుంది. అందుకని చెప్పి ఇంకా అన్నం అయితే తినేస్తున్నాను. ఇక్కడైతే నాకు అస్సలు ఓపిక అవ్వట్లేదు అనమాట ఆ రోజు. ఎందుకంటే కొంచెం ఫీవర్ తెలుస్తుంది, కళ్ళు మంటలు, ఫీవర్, బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి అనమాట. అసలు ఓపిక అవ్వట్లేదు. కాకపోతే ఇంక ఇంట్లో పని చేసుకోవాలి తప్పదు, ఓపిక ఉన్నా లేకపోయినా చేసుకోవాలి కదా, అట్లా అని చెప్పి ఇంకేదో అలా చేసుకుంటున్నాను ఇంట్లో పని అంతా కూడా. ఒక పక్క టీవీ మోగుతూ ఉంది. ఇంకా నేను ఫస్ట్ అయితే నిమ్మకాయ పచ్చడి కలుపుకొని తినేసాను, బాగుండే. తర్వాత టమాటా కర్రీ కూడా చేశాను. ఇంకా నాకు తెలీదు, కిటికీలో పెట్టి వీడియో తీస్తూ ఉన్నాను, ప్లేట్ కట్ అయిపోయింది. ఓన్లీ నా వరకే వచ్చిందనమాట. తర్వాత చూశాను. ఇంకా మధ్యాహ్నం ఏంటంటే ఫుల్ ఫీవర్గా ఉండి ఇంకా రెస్ట్ తీసుకున్నాను, పడుకున్నాను. ఈవినింగే బట్టలు అనేది ఆరేసాను అనమాట. మధ్యాహ్నం అయితే హై ఫీవర్ వచ్చింది అనిపించింది నాకు. అయితే ఇంకా ఆల్రెడీ ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాను కాబట్టి ఇంకా నిద్ర వచ్చేసింది, పడుకుని ఇంకా ఈవినింగే లేచి బట్టలు అనేది ఆరేస్తున్నాను. మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేదనుకోండి, పని చేయలేము కానీ పని ఎదురుగుండా కనిపిస్తుంటే కూడా చేయకుండా ఉండలేము కదా, అలా ఉంటుందన్నమాట మన పరిస్థితి. సో పని కనిపిస్తుంటే చేయాలనిపిస్తుంది కానీ ఓపిక అవ్వదు. నేను ఫేస్ చేస్తుంది అదే అనమాట. ఇప్పుడు ఓపిక లేకున్నా కూడా చేస్తూ ఉన్నాను. అయితే మధ్యాహ్నం ఏమైందంటే ఇటువైపు కోతులు వస్తున్నాయి బాగానే. ఇప్పుడు ఒక కోతి వచ్చి ఏం చేసింది, మా దగ్గర టమాటా ముక్కలు ఉన్నాయి కదా, దానికి ఒకటి ఆల్రెడీ టమాటా పండింది ఉందన్నమాట. ఆ టమాటా తినింది బాగానే ఉంది. ఇంకొక కచ్చి టమాటా ఉంది కొంచెం పెద్దది, అది కూడా తెంపేసి తినింది, బాగానే ఉంది. అయితే మేము చెత్త బకెట్ ఉంటుంది కదా, ఆ చెత్త బకెట్ ఏంటంటే బయటనే పెడతామన్నమాట. అదేం చేసింది, ఆ బకెట్లోంచి చెత్త అంతా తీసి ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్ల మీద అంతా వేసింది అనమాట. అయితే నేను మధ్యాహ్నము చూడలేదు, అది కోతి కనబడంగానే ఇంకా తలుపులు వేసేసుకొని ఇంట్లోనే ఉన్నాను. కాకపోతే ఇంకా మా హస్బెండ్ వచ్చాక చూస్తే మొత్తం చెత్త అంతా తీసి
పీకి అంతా మెట్ల మీద వేసిందనమాట. అసలే ఓపిక లేదంటే ఇంకా డబల్ పని పెట్టింది కోతి. ఇంకా తప్పదు కదా, మళ్ళీ అదంతా కూడా ఏరుకుంటూ కూర్చున్నాం నేను మా హస్బెండ్. ఈ కోతుల భయానికే ఇంకా నేను మార్నింగ్ పూట డోర్స్ తీసి ఉంచట్లేదు, డోర్స్ క్లోజ్ చేసే ఉంచుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదో ఒక పనిలో ఉంటాను, అది ఎటు నుంచి వచ్చేది తెలీదు, మళ్ళీ ఇంట్లోకి అలవాటు అయితే కూడా కష్టం కదా. అట్లా అని చెప్పేసి ఇంకా నేను డోర్స్ వేసుకొని ఉంటున్నాను అనమాట. ఈవినింగ్ అయితేనే తెరుస్తున్నాను. సో ఇక్కడ ఉన్న టమాటాలను అయితే అది పెరగనీయట్లేదు, రోజు వస్తుంది పీకుతుంది. తర్వాత కూడా ఒక రోజు వచ్చింది మళ్ళీ వచ్చి నేను బయట మొక్కలకి నీళ్ళు పోద్దామని చూసేటప్పటికి ఒక టమాటా తెంపింది, అక్కడ పడేసి ఉంచింది కచ్చి టమాటాని. అదన్నమాట. ఆల్రెడీ నేను ఇక్కడ బట్టలు ఆరేసేటప్పటికి ఆల్మోస్ట్ ఆరిపోయినాయి అవే. కాకపోతే ఇవి నేను ఏమనుకుంటున్నానంటే మధ్యాహ్నం ఆరేలే కాబట్టి కొంచెం ఎండ తాకిన తర్వాతనే ఈ బట్టలన్నీ కూడా తీద్దామని అనుకుంటున్నాను. ఇంకా బట్టలు ఆరేసిన తర్వాత మళ్ళీ నాకు ఆకలేసింది, ఎందుకంటే మధ్యాహ్నం తొందరగా తింటున్నాను కదా, అందుకని చెప్పి ఇంక ఇక్కడ టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇంట్లో ఏవో ఒక బిస్కెట్స్ ఉన్నాయి, ఇంకా టీ బిస్కెట్ అయితే తిందామని అనుకుంటున్నాను. ఇంకా నైట్కి మా హస్బెండ్ ఏంటంటే ఇక కూరగాయలు తీసుకొని వచ్చారనమాట. వెజిటేబుల్స్ అన్నీ అయిపోయినాయి. అట్లనే వస్తూ ఇంకా ఈ జండు బాము, పప్పస్కాయ అవన్నీ కూడా తీసుకొని వచ్చారు. కాకపోతే నాకు బాగా బీట్రూట్, క్యారెట్ ఇవి ఎందుకో తినాలనిపించినాయి కర్రీస్, అందుకని చెప్పి పర్టికులర్గా అవి తీసుకురమ్మని చెప్పాను. అలాగే ఈ కందిపప్పు ఉంటుంది కదా, అది ఎప్పుడో నిండుకుంది, ఇంకా మా హస్బెండ్కి ఖాళీ లేక తేలేదనమాట కందిపప్పు. ఇప్పుడు తీసుకొచ్చారు కూరగాయలు తెచ్చేటప్పుడే, ఇంకా కందిపప్పు కూడా తీసుకొచ్చారనమాట. ఇంకా నెక్స్ట్ డేనే టమాటా పప్పు చేద్దామని చెప్పి ఇంకా డిసైడ్ అయిపోయాను. యాక్చువల్గా ఏంటంటే గ్రాసరీస్ అన్నీ కూడా తెప్పించుకోవాలి, కాకపోతే ఒకసారి కిచెన్ అంతా కూడా డీప్ క్లీన్ చేస్తానని చెప్పాను కదా మీతో ఆల్రెడీ. అది చేసినప్పుడే ఇంకా సరుకులు అన్నీ కూడా ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవో చెక్ చేసుకొని రాసుకొని దాన్ని బట్టి తెప్పించుకుందామని చెప్పి అనుకుంటున్నాను. లేదనుకోండి ఇప్పుడు నార్మల్గా అన్నీ లిస్ట్ రాసి తెప్పించుకుంటే అవి అంతే ఉంటాయి, మళ్ళీ ఇవి తీసి వాడతాము. అందుకే మొత్తం క్లియర్గా సర్దేసుకున్న తర్వాత నాకు అంటూ ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి అప్పుడు తెప్పించుకుందామని ఆగుతున్నాను అనమాట. ప్రస్తుతానికి ఎమర్జెన్సీ ఏవైతే అవసరం ఉన్నాయో అవి మట్టుకే తెప్పించుకున్నాను. అయితే ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ ఏంటంటే నేను మామూలుగా పెద్దది ప్యాకెట్ తీసుకురమ్మంటే ఇలా చిన్నవి 2 తీసుకొచ్చారు. సరే ఇంకా తప్పదు కదా, అవసరం ఉంది. ఇక్కడ నైట్ పూట దాని ఏమంటారు షాప్స్ కూడా తొందరగా క్లోజ్ అయిపోతాయి, అందుకే ఏదో ఒకటి అని చెప్పి తెప్పించేసుకున్నాను. తర్వాత ఫుల్ హీట్ అయిందని చెప్పాను కదా మీకు. ఇంకా నెక్స్ట్ డేనే ఏం చేశానంటే కొంచెం సబ్జా గింజలు ఒక చిన్న బిందెలాగా ఉంది మా దగ్గర, అందులో ఆ వాటర్లో సబ్జా గింజలన్నీ వేసి పెట్టుకున్నాను అనమాట. ఇది అంతకుముందు తీసిన వీడియో. ఏంటంటే నేను మధ్యాహ్నము పన్నీర్ బిర్యానీ చేశాను, అది మీతో షేర్ చేసుకుందామని వీడియో తీశాను అనమాట. అంతకుముందు రోజు మా హస్బెండ్ ఏంటంటే లీవ్ పెట్టుకొని ఇంట్లోనే ఉన్నారు. అయితే ఇంట్లోనే ఉన్నారు కదా, ఎలాగో 1 pot మీల్ లాగా చేద్దామని చెప్పి ఇలా పన్నీర్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. ఇదే ఫస్ట్ టైం అండి నేను ట్రై చేయడం. ఇదివరకు పన్నీర్ కర్రీ చేశాను కానీ బిర్యానీ అయితే ఎప్పుడు చేయలేదు. అయితే నార్మల్గా నేను ఎప్పుడు ఇట్లా స్పెషల్ ఐటమ్స్ ఏదైనా చేసినా కూడా అమ్మకి కాల్ చేసి అమ్మ చెప్తూ ఉంటే నేను చేస్తూ ఉండేదాన్ని అనమాట. అయితే ఈసారి నాకు అసలు మాట్లాడే ఓపిక లేదు, అసలు ఓపిక అవ్వట్లేదు అని చెప్పి ఇంకా నాకు తోచినట్టు నేను చేసేద్దాము, బిర్యానీ ఏముంది నార్మల్గా చేసేసుకుందాంలే అని చెప్పి ఇంకా నేను ట్రై చేశాను. కాకపోతే టేస్ట్ ఎందుకో అసలు కుదరలేదు, బాగాలేదన్నమాట. యాక్చువల్గా ఏంటంటే మేము బయట నుంచే తెప్పించుకుందాం అనుకున్నామండి మధ్యాహ్నం. కాకపోతే ఇంకా బయట నుంచి తెప్పించుకోవడం కంటే ఇంట్లోనే ఏదో ఒకటి వండుకుంటే బెస్ట్ అని చెప్పి ఇంకా ఇంట్లో ఇట్లా ట్రై చేశాను. కానీ ఇంకా నా ఓపిక లేని దానానికి ఈ రెసిపీ కూడా కుదరలేదన్నమాట. సర్లేండి, ఇంకా అప్పుడప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు ఏం చేస్తాము, ఈసారైనా కొంచెం మంచిగా రెసిపీ అనేది చూసి ట్రై చేయాలి. అయినా మా అమ్మ ఆల్రెడీ చెప్తూనే ఉంది నాతోని, పన్నీర్ బిర్యానీ కంటే కర్రీ ఏమైనా చేసుంటే బాగుండేది, బిర్యానీలు అవి అంత బాగోవని చెప్పింది.
సో ఇవాల్టికైతే ఇంతేనండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంతలోగా మా హస్బెండ్ కూడా వచ్చేసారనమాట బిర్యానీ అయ్యేలోపు. కూలర్ రిపేరింగ్ కూడా అయిపోయింది. సో ఓవరాల్గా బిర్యానీ ఎలా వచ్చిందనేది మీకు చూపించేసి ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తానండి.